ఆలయం వెనుక భాగాన్ని ఎందుకు మొక్కుతారో తెలుసా? ఆలయానికి వెళ్ళిన భక్తులు చాలామంది గుడి వెనుకున్న భాగాన్ని మొక్కుతుంటారు. ఈ విధంగా ఒక్కొక్క దేవాలయంలోనే కాదు, ప్రతి ఒక్క ఆలయంలోనూ భక్తులు ఇదే ఆచరిస్తారు. అయితే ఇలా చేయడం వెనుకాల గల కారణం, గుడిలో మూల విరాట్ ఉండే గర్భాలయం ప్రత్యేకమైనది. గర్భాలయంలో దేవతామూర్తులు గోడల మధ్యగా కాకుండా వెనక గోడకి దగ్గరగా ప్రతిష్ఠిస్తారు. పూజలు నిత్య యంత్రార్చన చేయడం వల్ల భగవంతునికి పాదపీఠం కింద ఉన్న యంత్రంలోనికి మంత్రశక్తి ప్రవేశిస్తుంది. దీనికి ఆ విగ్రహానికి ఒక ఆకర్షణ ఏర్పడుతుంది. ఆ మంత్రశక్తి వల్లే భగవత్ విగ్రహం నుంచి కిరణాల 4 దిక్కుల ప్రసరిస్తూ ఉంటాయి. ఈ మంత్రశక్తితో అత్యంత సమీపంగా ఉండే గర్భాలయం వెనక వైపు గోడ. అందుకే ఆ గోడకు శిల్పాన్ని చెక్కి ఉంచుతారు. భక్తులు ఆ ప్రదేశాన్ని తాకినప్పుడు తపహ శక్తి పొందే వీలుగా ఉండే ప్రాంతం అంటారు.